ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ పీడకల. రచన మాచిరాజు కామేశ్వరరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. చామంతికి అహంభావం జాస్తి. ఆమె తన అత్త మంగమ్మను పొరుగు కన్నా హీనంగా చూసేది. ఆమెకు ఇంత ముద్ద పెట్టడం ఊరికి ఉపకారం, ఏదో గొప్ప ధర్మకార్యం అన్నట్టుగా భావించేది. అత్త ఏం చేసినా అపచారంగానే తోచేది ఆమెకు. గుడికి వెళ్ళి వచ్చిన అత్త మీద కోడలు తొందరగా గుట్టుకుమనాలని మొక్కులు మొక్కి వస్తున్నావా అంటూ విరుచుకుపడేది. అలా అని ఆమె ఎటూ వెళ్ళక ఇంటడు పని చేసి వీధి అరుగు మీద కూర్చుంటే, ఏమిటి వచ్చే పోయే వాళ్లను లెక్క పెడుతున్నావా? కడుపు నిండా మెక్కి పిడిరాయిలా కూర్చుంటే తిన్నదరగద్దు అంటూ కసిరేది. ఏదైనా ఒక పూట అత్త మరొక ముద్ద అన్నం పెట్టమంటే, ఏమిటేమిటి ఇంకా కావాలా? సరే కడుపు పగిలేలా మెక్కు, పోయే లోపల కొడుకు ఇల్లు గుల్ల చేయొద్దా మరి అంటూ గుప్పెడన్న మత్త కంచంలో విసిరి కొట్టేది. అయితే అత్త మారు అడగని రోజు నీరసంతో కళ్ళు తిరిగి పడి మహారాణిలా మంచం ఎక్కితే, ఊడిగం చెయ్యడానికి నీ దాసీలెవరూ లేరిక్కడ అంటూ గిన్నెలో ఉన్న అన్నమంతా అత్త ముందున్న కంచంలో గుమ్మరించేది. కోడలి అఘాయిత్యానికి మంగమ్మ తనలో తాను బాధపడుతుండేది. చామంతి భర్త చలమయ్య తెలివిగలవాడే గాని ఆమె వద్ద మాత్రం నోట్లో నాలుకలేని మనిషి. పెళ్ళాం లెమ్మంటే లేస్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. తల్లి దీనస్థితికి జాలిపడుతూ అంతా చూసి చూడనట్లు ఊరుకునేవాడు. ఇందుకొక కారణం, అంతగా ఆస్తిపాస్తులు లేని చలమయ్యకు కూతురునిచ్చి అతడి చేత పూల వ్యాపారం పెట్టించింది చామంతి తండ్రి. రోజుకు ఒకసారైనా ఆమె చలమయ్యను, ఇదిగో చూడు, ఇదంతా మా నాన్న చలవ, లేకపోతే ఈసరికి తల్లి కొడుకులిద్దరూ ఏ కూలో నాలో చేసుకుని బతుకుతుండేవాళ్ళు అని ఈసడిస్తుండేది. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి తెల్లవారుజామున ఒక భయంకరమైన పీడకల వచ్చి చామంతి ఉలిక్కిపడి మంచం మీద లేచి కూర్చున్నది. ఆ కలలో ఆమె దట్టంగా మబ్బులు పట్టిన ఆకాశంలో నలుగురు మనుషులు కర్రలతో కట్టిన ఏదో ఒక సాధనాన్ని భుజాల మీద మోసుకుపోతుండడం చూసింది. వాళ్ళ వెనగ్గా ఒక వృద్ధురాలు రోదిస్తూ నడుస్తున్నది. తెల్లవారాక చామంతి భర్త చలమయ్యకు తనకు వచ్చిన కల గురించి చెప్పి, ఈ కలకు అర్థమేమిటో, ఈ మాయదారి పీడకలతో రాత్రి నిద్ర లేదు, భయంగా ఉన్నది అన్నది. చలమయ్య కాసేపు ఆలోచించి ఏదో అర్థమైన వాడిలా తలపంకించి, పగటి కలల గురించి మనం అంతగా భయపడనవసరం లేదు, కానీ రాత్రి వచ్చే కలలు మాత్రం అతి ప్రమాదకరమైనవి. అందున రాత్రి 4 జామున వచ్చిన పీడకల 100కి 100 పాళ్ళు దుష్ఫలితాలనిస్తుంది. ఇంతకు నీకు వచ్చిన కల కోడికూత ముందా వెనక అని అడిగాడు. చలమయ్య మాటలకు చామంతి విసుక్కుంటూ, అబ్బో, కలల శాస్త్రమంతా పడి చదివినవాడిలా మాట్లాడేస్తున్నావు. నీకు చామంతి పువ్వుకు బంతి పువ్వుకు తేడా తెలియదు. నన్నేమైనా ఆట పట్టించాలనుకుంటున్నావా అని అడిగింది. చలమయ్య గంభీరంగా ముఖం పెట్టి, ఇది ఆటలకు వేళాకోళాలకు సమయం కాదు. నీ పీడకల కారణంగా నువ్వు, భర్తగా నేను ఇంతెంతనా రాని ప్రమాదంలో చిక్కుకోపోతున్నాం. మన గ్రామానికి తూర్పున ఉన్న చెరువుకు ఉత్తరాన ఉన్న చింతతోపులో ఒక మూగ బైరాగి వచ్చి దిగాడు. ఆయన సంవత్సరం పాటు ఎక్కడెక్కడో తిరిగి మళ్ళీ 4 రోజుల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఆయన కళ్ళలకు అర్థం చక్కగా చెబుతాడు. ఏడాది క్రితం పెళ్లి కాకముందు నాకొకసారి చెప్పాడు అన్నాడు. చామంతి ఆశ్చర్యపోతూ, అప్పట్లో నీకు ఏదన్నా పీడకల వచ్చిందా అని అడిగింది. పీడకల కాదు, మంచి కలే అన్నాడు చలమయ్య. మంచి కల ఏమిటది అన్నది చామంతి. అయితే వినుమరి, విసుగనిపిస్తుందేమో అంటూ చలమయ్య గొంతు సవరించుకుని, కలలో నేనొక సుగంధాలు వెదజల్లుతూ నడిచి వెడుతున్నా. ఒక అందాల రాశిని అనుసరించి నడుస్తున్నానట. ఆమె నన్నొక పూదోటలోకి తీసుకుపోయి హఠాత్తుగా కనబడకుండా పోయింది అన్నాడు. మంచి పని చేసింది, అదృష్టవంతురాలు అంటూ చామంతి చిటుకలు వేసింది. అలా అడ్డు మాట్లాడకు. ఈ కల గురించి ఆ మూగ బైరాగికి చెప్పాను. ఆయన చాలాసేపు ఆలోచించి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నా జీవితాన్ని నందనవనం చేస్తుందని, ఆమె పేరు కూడా ఒక పువ్వు పేరే అయి ఉంటుందని చెప్పాడు. ఆ బైరాగి చెప్పింది అక్షరాలా నిజమైంది కదా అన్నాడు చలమయ్య. నిజమే అయ్యింది. నువ్వు అదృష్టవంతుడివి. అది సరే, ఆ బైరాగి మూగవాడంటున్నావు, మరి ఇదంతా ఎలా చెప్పాడు అని అడిగింది చామంతి అనుమానంగా. చిన్న పుల్లతో ఇసుకలో రాసి చూపిస్తాడు. సాయంత్రం వెళ్ళి నీ పీడకల గురించి చెప్పి చూడు అన్నాడు చలమయ్య.
ఆ సాయంత్రం చామంతి పెద్ద కేక వేసి అత్త మంగమ్మను పిలిచి, నేను ఇంట లేనని ఇరుగు పొరిగిళ్లకు పెత్తనాలకు పోకు, ఇంటిని కనిపెట్టుకుని కూర్చో అని గట్టిగా చెప్పి బైరాగి ఉన్న చింతతోపుకు పోయింది. అంతవరకు కళ్ళు మూసుకుని ఉన్న బైరాగి చామంతి సమీపించగానే కళ్ళు తెరిచి తెల్లగా బారెడు పొడుగున్న గడ్డాన్ని వేళ్లతో దువ్వుకోసాగాడు. చామంతి భక్తిగా బైరాగికి అడుగు దూరంలో కూర్చుని నమస్కరించి, కలల పరమార్థం చెప్పగల మహాత్ములు మీరేనా స్వామి అని అడిగింది. కలల మర్మం అడిగితే చెప్పగలను కానీ నేను మహాత్ముణ్ణి మాత్రం కాదు అని బైరాగి ఇసుకలో రాశాడు. చామంతి అది చదివి తనకు వచ్చిన పీడకల గురించి వివరంగా చెప్పి, ఈ దిక్కుమాలిన కళకు అర్థమేమిటో సెలవివ్వండి స్వామి అన్నది. బైరాగి కాసేపు కళ్ళు మూసుకుని తెరిచి, నువ్వు కలలో చూసిన దాని పేరు సమయానికి గుర్తు రావడం లేదు. అది పాపులను నరకానికి చేరవేసే సాధనం. నువ్వు అక్కడికి త్వరలోనే ప్రయాణం కట్టబోతున్నావు అంటూ ఇసుకలో రాశాడు. అది చదివి చామంతి అదిరిపడి, అదేమిటి స్వామి, నేను కలలో చూసిన 4 మనుషులు దేన్నో మేఘాల మధ్యగా మోసుకుపోతున్నారు. నరకం ఎక్కడో భూమికి దిగువనుందంటారు కదా అని అడిగింది. ఆ ప్రశ్నకు బైరాగి గుబురుగడ్డంలోనే చిరునవ్వు నవ్వుకుని, నువ్వు చూసినవి మేఘాలు కాదు, కింకరులు పెట్టే హింసలకు ఓర్చుకోలేక పాపులు వదిలే నిట్టూర్పుల ఆవిరులు అని ఇసుకలో రాశాడు. చామంతి ఆ మాటలు చదివి మూర్చపోయినదల్లా తమాయించుకుని బొంగురుపోయిన గొంతుతో, పెళ్ళై పట్టుమని 10 నెలలు కాలేదు స్వామి, ఇంకా పిల్ల పీచు అంటూ లేదు. అప్పుడే ఈ అరిష్టం ఏమిటి స్వామి? ఆ వెనక ఏడుస్తూ వచ్చే ముసలావిడ మా అమ్మేనా స్వామి అని అడిగింది. ఆ వెనక వచ్చేది మీ అమ్మ కాదు, అత్తగారు. ఈ ప్రపంచంలో నేను మనసారా ప్రేమించేది ఆమె మాత్రమే. తన ఒక్కగానొక్క కొడుకును తన తదనంతరం ప్రేమగా కనిపెట్టుకుని ఉండి తమ వంశాన్ని నిలబెట్టే నువ్వంటే ఆమెకు అమితమైన ప్రేమ. నిన్ను మంచం మీద నుంచి కింద నేల మీద పడుకోబెట్టే రోజున గుండెలు పగిలేలా దుఃఖించేది ఆమె. అటువంటి ఉత్తమురాలిని పొరిగింటి కుక్క కన్నా హీనంగా చూస్తూ రోజురోజుకు పాపం కూడగట్టుకుని ఆ భారాన్ని తల మీద మోస్తూ నరకానికి చేరబోతున్నావు అని బైరాగి ఇసుకలో రాశాడు. అది చదువుతూనే చామంతి పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లు పెట్టుకుని, స్వామి, నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదా? ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం తమరే చూపించాలి అన్నది. బైరాగి కొంచెం సేపు కళ్ళు మూసుకుని తెరిచి చేతిలోని పుల్లను ఒకసారి గాలిలో గిరగిరా తిప్పి ఇసుకలో, లేకేమి, ఉంది ఉంది, ఈ క్షణం నుంచి అత్తను ప్రాణసమానంగా ఆదరించడం ఆరంభించు. అందుకు సంతోషించి ఆమె నిన్ను తప్పక ఆశీర్వదిస్తుంది. దానితో నీ పీడకల దోషం హరించుకుపోయి నీ ఆయుష్ పెరగడమే కాక పుత్ర పౌత్రాభివృద్ధితో సౌఖ్యవంతమైన జీవితం గడపగలవు అని రాశాడు. తర్వాత బైరాగి ఇక వెళ్ళమన్నట్టుగా సైగ చేసి కళ్ళు మూసుకున్నాడు. ఇంటికి తిరిగి వస్తూనే చామంతి అత్త మంగమ్మ పాదాలకు నమస్కరించి, అహంభావంతో మిమ్మల్ని ఇన్నాళ్ళు కష్టపెట్టాను, నన్ను క్షమించండి అత్తయ్య అన్నది. ఆ మర్నాడు చలమయ్య పెరట్లోని బావి దగ్గర స్నానం చేస్తుండగా కూరపాదులకు నీళ్లు పోయడానికి వచ్చిన మంగమ్మ కొడుకుతో, ఒరే నాయనా, ఏమిటిదంతా? ఏదో ఇంద్రజాలంలా ఉన్నది, కోడలు ఇంతగా మారిపోయిందేం అన్నది. దానికి చలమయ్య నవ్వుతూ, ఇదంతా చామంతికి వచ్చిన పీడకల పుణ్యం, చింతతోపులోని మూగబైరాగి మహత్యం అన్నాడు. అలాగా, అయితే నేను వెళ్ళి ఆ బైరాగి మహాత్ముని దర్శనం చేసుకుంటాను అన్నది మంగమ్మ. తల్లి మాటలు వింటూనే చలమయ్య గతుక్కుమని, అమ్మా, అదేం సాధ్యపడదు. ఈ ఉదయమే ఆయన మిగిలిపోయిన తపస్సు పూర్తి చేసుకునేందుకు అటు ఉత్తర దిక్కుకేసి బయలుదేరి వెళ్ళాడు అన్నాడు. ఆ బైరాగి వేషం వేసింది తనేనని చలమయ్య తల్లికి ఏనాడు చెప్పలేదు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.